హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. మనం వీడియో తీయక చాలా రోజులు అవుతుందండి. అయితే ఇవాళ మనము పత్తి విత్తనాలు తేవటం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నానండి. అలాగే మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ విత్తనాలు ఇదివరకు మీరు గిట్లా వేసినట్లయితే కామెంట్లో అవి ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి. ఇప్పుడు ఆ విత్తనాలని మనం చూద్దాం. మొత్తం నేను 4 రకాల విత్తనాలు తేవడం జరిగింది. అందుట్లో మొదటిది వచ్చేసి వేదా సీడ్ వాళ్ళది చంద్ర గోల్డ్ తీసుకున్నానండి. ఈ విత్తనం పోయిన సంవత్సరం మా ఏరియాలో ఒక రైతు వేయటం జరిగింది. ఆ రైతుకి మంచి దిగుబడి వచ్చిందండి. అలాగే మనం ఆ చేను చూడటం కూడా జరిగింది. అందుకోసం అని చెప్పేసి నేను ఈ విత్తనం తేవడం జరిగింది. ఈ విత్తనం యొక్క కాయ సైజు మంచిగానే ఉందండి. కాపు కూడా చిక్కటి కాపు. అయితే ఈ విత్తనం తీయటానికి కూడా పత్తి తీయటానికి కూడా మంచి తేలికగా ఉంది. పుచ్చు కూడా చాలా తక్కువ అండి ఈ విత్తనంలో. అందుకోసం అని చెప్పేసి మనం ఈ విత్తనం తేవడం జరిగింది. ఈ ప్యాకెట్ ధర మనకి 860 రూపాయలు పడ్డదండి. అలాగే మరొక విత్తనం వచ్చేసి యుఎస్ వాళ్ళది, యుఎస్ అగ్రిసీడ్ వాళ్ళది US 4708 అనే విత్తనం తీసుకురావడం జరిగిందండి. ఇది నేను పోయిన సంవత్సరం ఈ విత్తనం అనేది వేయడం జరిగిందండి. బాగుందండి. దీంట్లో పుచ్చు కూడా నాకు తక్కువే అనిపించింది. రెండో కాపు కూడా మంచిగానే కాసిందండి. అందుకోసం చెప్పేసి నేను ఈ విత్తనం తేవడం జరిగిందండి. ఈ విత్తనం కూడా నాకు 860 రూపాయలు పడ్డది. అలాగే మరొక విత్తనం వచ్చేసి రాశి సీడ్ వాళ్ళది షిఫ్ట్ అండి. ఇది పోయిన సంవత్సరం నేను ఫీల్డ్ చుట్టడం జరిగిందండి. ఈ రాశి వాళ్ళ షిఫ్ట్ బాగా అనిపించిందండి. అందుకోసం చెప్పేసి నేను ఈ విత్తనం కూడా ఒక 2 ప్యాకెట్లు తేవడం జరిగిందండి. అయితే ఈ విత్తనం యొక్క కాయ వచ్చేసరికి మంచి సైజు ఉందండి. అలాగే గనుపు కూడా దగ్గర గనుపు. అయితే రాశి వాళ్ళ మిరప కానీ పత్తి విత్తనాలు కానీ బాగుంటాయండి. అందుకోసం చెప్పేసి నేను ఈ విత్తనం తేవడం జరిగిందండి. పుచ్చు కూడా చాలా తక్కువ అండి ఈ విత్తనంలో. అయితే ఈ ప్యాకెట్ ధర మనకి 860 రూపాయలు పడ్డదండి. మరొక విత్తనం వచ్చేసి US అగ్రిసీడ్ వాళ్ళది US 7067 అనే విత్తనం తెచ్చామండి. ఈ విత్తనం నాకు 2 ప్యాకెట్లే దొరికినాయండి. ఎందుకంటే ఈ విత్తనం బాగుందని ప్రతి ఒక్క రైతు అనడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఈ విత్తనం ఎలా ఉంటుంది అనేది ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఈ విత్తనం బ్లాక్లో కూడా ఒక్కొక్క ప్యాకెట్ ధర 1500 రూపాయలు పెట్టి మా ఏరియాలో రైతులు తేవటం జరిగింది. తెస్తున్నారు కూడా. ప్రతి ఒక్క రైతు ఇట్లా తెచ్చుకుంటూ పోతే ఈ విత్తనం డూబు కూడా వస్తాయండి. అందుకోసం చెప్పేసి మీకు తెలిసిన షాపుల్లో మాత్రమే ఈ విత్తనం తీసుకోండి. ఈ విత్తనం మనకి ప్యాకెట్ ధర వచ్చేసరికి 860 రూపాయలు పడ్డదండి. ఓకే అండి, ఇవేనండి నేను తీసుకొచ్చిన 4 రకాల పత్తి విత్తనాలు.